పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల 40 మంది చనిపోయారని టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీ ఉన్నతాధికారులకు తెలిపింది. ఎస్ఐఆర్ కొనసాగుతున్న వేళ టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేతులకు రక్తం అంటిందని ఈ సందర్భంగా టీఎంసీ ప్రతినిధులు మండిపడ్డారు. ఎక్కువ చొరబాట్లను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో సరిగ్గా ఉన్న ఓటర్ల జాబితా ఇప్పుడెందుకు నమ్మలేనిదిగా మారిందో చెప్పాలని కోరారు. బెంగాల్లో 1 కోటి మంది పేర్లను తొలగిస్తారని బీజేపీ తెలిపిందని, ఇది బీజేపీకి ఎలా తెలుసో ఈసీ జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది. 40 మంది మృతి చెందారన్న టీఎంసీ ఆరోపణ నిరాధారమైనదని ఈసీ పేర్కొంది. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల తర్వాత అభ్యంతరాల్ని సమర్పించాలని కోరింది. అప్పటి వరకు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధానాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్కు ఈసీ లేఖ రాసింది.